తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కీలకమైన ఎన్యూమరేషన్ దశ పూర్తయింది. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 3,34,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది ఫామ్లను సమర్పించినట్లు తేలింది. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కీలకమైన ఎన్యూమరేషన్ దశ పూర్తయింది. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 3,64,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది ఫామ్లను సమర్పించినట్టు తేలింది. ఈ వివరాలతో ముసాయిదా ఓటర్ జాబితాను రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంబంధిత ఎన్నికల నమోదు అధికారులు ప్రచురించారు. బీఆర్కే భవన్లోని తన కార్యాలయంలో మీడియాకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. అనామలీస్ జాబితాలో ఉన్న 60.50 లక్షల మంది అన్మ్యాప్డ్గా గుర్తించిన 32 లక్షల మంది మొత్తం 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్టు చెప్పారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ జాబితాలో 73 లక్షల మంది ఉన్నారని తెలిపారు. 9,22,229 మంది మృతి చెందిన వారిగా 57,46,803 మంది శాశ్వతంగా తరలి వెళ్లిన అందుబాటులో లేని ఇతర కేటగిరీలుగా 6,70,203 మంది ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో నమోదైన వారిగా గుర్తించినట్టు పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫామ్లు సమర్పించి 2.64 లక్షల మందిలో 1.72 లక్షల మంది మాత్రమే ఫామ్లను సక్రమంగా నింపారని వెల్లడించారు. బిఎల్ఓలో గుర్తించలేకపోయినా లేదా ఎన్యూమరేషన్ ఫామ్లు తిరిగి ఇవ్వని వారిలో ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్లుగా మారిన వారు, ఉనికిలో లేని వ్యక్తులు, వివిధ కారణాలతో ఓటర్లుగా నమోదు కావడానికి ఆసక్తి చూపని వారు ఉన్నట్టు తెలిపారు. వీరిలో అర్హులైన ఓటర్లకు మళ్లీ జాబితాలో చేరే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. అర్హులు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు జరిగే క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ ప్రక్రియలో ఫామ్ 6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫామ్ సమర్పించి ఓటర్ జాబితాలో పేరు చేర్చుకోవచ్చని సూచించారు. ఒకటి కంటే ఎక్కువ చోట నమోదైన ఓటర్ల పేర్లను మాత్రం ఒకే చోట కొనసాగించినట్టు స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో రాష్ట్రంలో 33 జిల్లాల్లో 33 మంది జిల్లా ఎన్నికల అధికారులు, 119 ఈఆర్ఓలు, 892 ఏఈఆర్ఓలు, 3,590 బిఎల్ఓ సూపర్వైజర్లు, 35,985 మంది బిఎల్ఓలు పనిచేశారని సీఈఓ సుదర్శన్ రెడ్డి చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు చెందిన 49,018 బిఎల్ఏలు కూడా పాల్గొన్నారని తెలిపారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందికి మించకుండా ఓటర్లు ఉండేలా పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,985 నుంచి 36,353కు చేరిందని, అంటే 368 కేంద్రాలు అదనంగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఓటర్లకు సహాయం చేసేందుకు హెల్ప్ డెస్క్లు పెట్టినట్టు తెలిపారు. 1950 ఓటర్ హెల్ప్ లైన్ను అందుబాటులో ఉంచామని, వెబ్సైట్లో సర్కు ప్రత్యేక వెబ్ పేజ్తో పాటు 2002 నాటి గత సర్ వివరాలు పొందేందుకు శోధించగలిగే పీడీఎఫ్ ఓటర్ జాబితాను కూడా అందుబాటులో ఉంచినట్టు వివరించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్ జాబితాలో పేరు చేర్చుకునేందుకు ఫామ్ 6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ సమర్పించాలని సీఈఓ సూచించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ వర్గాల్లో ముసాయిదా ఓటర్ జాబితాను ఈఆర్ఓలు ప్రచురించినట్టు సీఈఓ చెప్పారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేని, గైర్హాజరు, తరలిపోయిన, మరణించిన డూప్లికేట్ ఓటర్ల బూత్ వారి జాబితాలను సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల నోటీసుల బోర్డులపై ప్రచురించినట్టు వెల్లడించారు. ఆయా జాబితాలో సీఈఓ, డీఈఓ వెబ్సైట్లలోనూ అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ప్రజలు, ఓటర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాలు, బిఎల్ఓల వద్ద ముసాయిదా ఫోటో, ఓటర్ జాబితాను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. సీఈఓ తెలంగాణ వెబ్సైట్, ఈసీఐ నెట్ మొబైల్ యాప్, ఎన్నికల సంఘం ఓటర్ పోర్టల్ ద్వారా కూడా జాబితాలను పరిశీలించే అవకాశం ఉందని వివరించారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన కార్యాలయంలో సమావేశం నిర్వహించి క్లెయిమ్స్ అబ్జెక్షన్స్
షెడ్యూల్ను వివరించినట్టు తెలిపారు. క్లెయిమ్స్, అబ్జెక్షన్స్ సమయంలో ప్రధానంగా 4 రకాల ఫామ్లను ఓటర్లు ఉపయోగించవచ్చని సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. కొత్త ఓటర్గా నమోదు కోసం ఫామ్ 6, విదేశాల్లో నివసించే భారతీయుల ఓటర్ నమోదు కోసం ఫామ్ 6A, ప్రతిపాదిత చేర్పుపై అభ్యంతరం లేదా ఇప్పటికే ఉన్న పేరును తొలగించేందుకు ఫామ్ 7, నియోజకవర్గం లోపల బయట నివాస మార్పు, వివరాల సవరణ, మార్పులు లేకుండా ఎపిక్ కార్డు స్థానంలో కొత్త కార్డు, దివ్యాంగ ఓటరుగా గుర్తింపు తదితరుల కోసం ఫామ్ 8 ఉపయోగించాలని సూచించారు. దరఖాస్తులను ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పరిశీలిస్తారని తెలిపారు. భౌతికంగా ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓలకు ఫామ్లు ఇవ్వడంతో పాటు ఆన్లైన్లో ఈసీఐ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.